కథ పాండవుల మూడో వాడైన అర్జునుడి కథ. అర్జునుడు కుంతీదేవికి దేవేంద్రుడి వరం వల్ల జన్మించాడు. మహాభారతంలో ముఖ్య పాత్ర పోషించాడు. అర్జునుడు శ్రీకృష్ణుడు భగవద్గీత బోధించడానికి కారపుడు. అర్జునుడు పాండవులు అందరికంటే విలువిద్యని ఎక్కువ ఇష్టపడి సాధన చేసేవాడు. అర్జునుడు ప్రపంచంలోనే మేటిగా నిలిచాడు. ద్రోణాచార్యుడు పాండవులకు కౌరవులకి రాజగురు. ఆయన అర్జునుడి ప్రతిభని ఇచ్చేవాడు. అతని ప్రియశిష్యుడు అర్జునుడు. ఇది కౌరవుల్లో పెద్దవాళ్ళైన దుర్యోధనుడు మరియు దుశ్శాసనుడికి ఈర్ష్య పుట్టించింది. దుర్యోధనుడు మనసు గురువైన ద్రోణాచార్యుల ముందు అర్జునుడి విలువిద్య ప్రతిభను విమర్శించాడు. మేము విలువిద్యలో ఏం తప్పు కాదు అన్నాడు. దానికి ద్రోణాచార్యుడు విలువిద్యలో పరీక్ష పెట్టి ఉత్తమ విలుకాడు ఎవరో నిర్ణయించదలిచాడు. పరీక్ష కోసం ఒక ఎత్తైన చెట్టు బొమ్మ మీద ఒక పక్షి చెక్క బొమ్మని ఉంచాడు. అది సరిగ్గా కనిపించకుండా చెట్టు బొమ్మల మధ్య ఏర్పాటు చేశాడు. బొమ్మ కన్ను స్పష్టంగా కనిపించేలా తనకి రంగు పూశాడు. ద్రోణాచార్యుడు ఆ చెట్టు వంతుకి రమ్మని పాండవులను అలాగే 100 మంది కౌరవుల్ని పిలిచాడు. చూడండి నాయనా, ఆ చెట్టు మీద ఉన్న పక్షి కన్నుకి సరిగ్గా గురి చేసి బాణం కొట్టాలి. ఇదే పరీక్ష, మీరు సిద్ధమేనా అన్నాడు. మొదటగా 105 మందిలో పెద్దవాడైన ధర్మరాజు పరీక్షకి సిద్ధమయ్యాడు. సరిగ్గా బాణం గురించి పెట్టే సమయానికి ద్రోణాచార్యుడు ఆగమని బాణం ఎక్కుపెట్టే ముందు ఆ చెట్టు మీద ఏం గమనించావు అని ప్రశ్నించాడు. దానికి ధర్మరాజు అమాయకంగా, గురుదేవా, నేను మిమ్మల్ని గమనించాను, అలాగే చెట్టును, నా చుట్టూ ఉన్న వాడిని, అలాగే పక్షిని కూడా బదులిచ్చాడు. ఇదే ప్రశ్న ద్రోణాచార్యులు, విద్యావిషయులైన దుర్యోధనుడు, భీముడు, నప్పనుడు, సహదేవుడు, అలా అందరినీ అడిగాడు ద్రోణుడు. అందరూ కూడా ధర్మరాజు చెప్పినట్లుగానే సమాధానం చెప్పారు. ద్రోణాచార్యుడు వాళ్ళందరినీ వెనక్కి వెళ్ళమని చివరన అర్జునుడికి అవకాశం ఇచ్చాడు. ఇది అర్జునుడికి పరీక్షా సమయం. విల్లు పైకెత్తి బాణం గురిపెట్టి సంధించడానికి సిద్ధంగా ఉండగా ద్రోణాచార్యుడు అర్జునుడిని అడిగాడు, అర్జున, ఇప్పుడు నువ్వు చెప్పు, ఆ చెట్టు మీద నువ్వు ఏం గమనించావు? దానికి అర్జునుడు, గురుదేవా, ఈ సమయంలో నేను ఆ పక్షి కన్ను తప్ప ఏం గమనించడం లేదు అని. అయితే నేను ఆ చుట్టూ వ్యక్తులు కనిపించడం లేదా అన్న ప్రశ్నకి లేదు అని జవాబిచ్చాడు అర్జునుడు. ఆ జవాబుకి ద్రోణాచార్యుడు ఎంతో సంతోషించాడు. ఇదే విలువిద్య నేర్చుకునేవారి అద్భుతమైన లక్షణం.